ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కిన్షాసాకు సమీపంలో ఒక నదిలో పడవ బోల్తా పడిందని అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్టీ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు. ఇంజన్ ఫెయిల్యూర్ కావటం వల్లే పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. 86 మంది ప్రయాణికులు చనిపోయిన ఘటనలో 179 మంది సురక్షితంగా బయటపడ్డారని, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద పడవ ప్రమాదమని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.